బ్రేకింగ్ న్యూస్ ఎస్వీ యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ ప్రిన్సెస్ 1 క్యాంపస్ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. గత కొద్ది కాలంగా హాస్టల్లో పెడుతున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, ఎండిపోయిన చపాతీలు పెడుతున్నారని, మెనూ మార్చాలంటూ నిరసన తెలిపారు. సెక్యూరిటీ గార్డ్స్ చెకింగ్ సమయంలో ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యార్థుల నిరసనపై అప్రమత్తమైన రిజిస్టర్ భూపతి నాయుడు అక్కడికి చేరుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మీడియా వారిని భూపతి నాయుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థినులు భూపతి నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పప్పు సార్, పప్పులో ప్రతిసారి పులుగు వస్తుంది. మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు సార్. విద్యార్థులు మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. స్టీవర్డన్స్ కి వాష్రూమ్స్ చూపియాలి. వచ్చి మాట్లాడుతున్నారు సార్ వాచ్మెన్. ఆ పిల్ల మీద అదే సిస్టమ్ లో మీరు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం పని ఉంటది సార్? ఆయనకి సార్ వాటర్ మీదకి వచ్చి మాట్లాడేది సార్. రూల్స్ చెప్తే అక్కడ చెప్పాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి నిలబడి అందరి ముందు నీ డ్రెస్ బాలేదమ్మా, నీ డ్రెస్ బాలేదమ్మా అంటాడు. ఆయనకి ఏం పని సార్ డ్రెస్ గురించి అడగడానికి? డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడకూడదు. చూడండి సార్, ఆ డ్రెస్ లో ఏమన్నా తప్పు ఉంటే మీరు కూడా చెప్పండి. మా ఇంట్లో ఏమన్నారు సార్? ఎవరు అనడానికి? ఆయన అన్నాడు, ఆయన అన్నాడు సార్. మెయిన్ వాటర్ రావాలి సార్. మీరేం మెయింటైన్ చేసుకోండి. మా వాళ్ళు ఎవరు వద్దు. మీరే మెసల్ రన్ చేసుకోండి. నువ్వు అక్కడ చెప్తున్నాం కదా, చెప్తున్నాను చూడండి. ప్రతి దీంట్లో మీరు కమిటీలో ఉండండి. మీకు ఏం కావాలో మేము ఫెసిలిటీస్ ఇస్తాం. మీరు కూడా బాధ్యత తీసుకోండి. ఇప్పుడే రాయండి చెప్తాను. మీరు రాయండి. మీరు చెప్తున్నా కదా చేస్తామండి. అమ్మాయి డ్రెస్సెస్ గురించి మాట్లాడడం ఎంతవరకు రైట్? మీ దృష్టిలో ఎంతవరకు రైట్ సార్? మీరు చెప్పండి సార్. అమ్మాయి డ్రెస్సెస్ గురించి మాట్లాడొచ్చా సార్? మేము సాల్వ్ చేస్తాం. అమ్మాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మాయికి అమ్మాయి హాస్టల్లో వాటర్ 24/7 ఉండాలన్నారు. ఎన్నిసార్లు చెప్పాము సార్? శ్రీవాడన్స్ కి వాటర్ వేయండి, వాటర్ వేయండి. మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము చెప్తున్నాం కదా, మీ సమస్య చేయండి. మేము అన్ని ప్రతి ఒక్కటి చెప్పి అలసిపోయారు. కొత్తగా వచ్చాయి. మాకేం నాట్స్ బోర్డులో పెట్టలే. ముందుగా శ్రీవాడన్స్ ఇన్ఫార్మ్ చేయలేదు. వాచ్మెన్ ఆపుతున్నారు సార్. వాచ్మెన్ ఆపారు. ఒకటి మెయిన్ అమ్మాయి డ్రెస్సెస్ గురించి రూల్. సెకండ్ వన్ స్నాక్స్ తెచ్చుకోకూడదంట. పోనీ స్నాక్స్ తెచ్చుకోకూడదు. మా హెల్త్ కాన్షియస్ మీద పెట్టారు. లోపల స్నాక్స్ హెల్తీ తీసుకురండి. మళ్ళీ బిల్లు కూడా మీరే క్యాల్కులేట్ చేయండి. బిల్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు జెంట్స్ హాస్టల్లో ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. విద్యార్థులు అందరూ కూడా సరే హాస్టల్ బయట వస్తే నిరసన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూడొచ్చు ఏదైతే హాస్టల్లో మెస్లో భోజనం సరిగ్గా లేదు, ఎండిపోయిన చపాతీలు పెట్టారంటూ కూడా సరే పెద్ద ఎత్తున ఆందోళన దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎండిపోయిన చపాతీలని చూపిస్తున్నటువంటి విద్యార్థులు కూడా మనం చూస్తున్నాం. ఇదే కాకుండా ముఖ్యంగా లోపల నుంచి బయట నుంచి ఏదైనా లోపలికి తీసుకురావాలంటే కూడా సరే కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారంటూ కూడా సరే విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బయట నుంచి వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైనటువంటి సోప్స్, శాంప్స్, అయితే లేడీస్కి సంబంధించిన శానిటరీ ప్యాడ్స్ తీసుకొస్తే కూడా సరే ఖచ్చితంగా శానిటరీ ప్యాడ్స్ కూడా చూపించాలంటూ ఇక్కడ జెన్ సెక్యూరిటీ ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పర్సనల్ కూడా చూపించాలన్నా మేము అలా ఎలా చూపిస్తాం? మేము ప్రతి ఒక్క సమస్య ఇష్టం వచ్చినట్లు వాచ్మెన్స్ మా పైన ప్రవర్తిస్తున్నారు. మీరేంటి, మీ ఫుడ్ ఏంటి, ఫుడ్ లో పురుగులు వస్తున్నాయి, మీ డ్రెస్సింగ్స్ ఏంటి, వాళ్ళకి ఏం హక్కు ఉందని మా పైన అలా చేస్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆడపిల్లల పైన ప్రవర్తిస్తున్నారు.
అలా ఎలా చేస్తారు? ఇవాళ భోజనం పెట్టారా మీకు? ఈ రోజు పెట్టారండి, మేము తినలేదు, ఎవ్వరు మేము తినం కూడా. ఏం ఆహారం పెట్టారండి ఇవాళ? చపాతి, ఎండిపోయిన చపాతి. సార్కి కూడా వీసీ సార్కి కూడా చూపించామండి, సార్ కూడా సార్ కూడా తినలేదు. మాకు రూల్స్ పెట్టారని చెప్పి వీళ్ళు సెక్యూరిటీ చెప్పేది వరకు మాకు తెలియదు. రూల్స్ పెట్టినట్టు వార్డెన్స్ ఎవరు చెప్పలేదు మాకు, స్టీవార్డెన్స్ ఎవరు చెప్పలేదు మాకు. స్టీవార్డెన్స్ మాకు చెప్పలేదు, వార్డెన్ చెప్పలేదు, ఎవరు మాకు చెప్పలేదు. కానీ సెక్యూరిటీ మాత్రం మమ్మల్ని చెక్ చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి వస్తుంటే టికెట్ చెక్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏది మీ టికెట్ చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ జాబ్ ఇచ్చారా, టీసీ జాబ్ ఇచ్చారా? వాళ్ళు చేయాల్సింది సెక్యూరిటీ జాబ్ మాత్రమే, వాళ్ళకి అవసరం లేదు కదా. మేము ఎక్కడి నుంచైనా వస్తాం. ఇంత జరుగుతున్నదని చెప్తున్నారు, ఇప్పటి వరకు రిజిస్టర్ కానీ లేకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఇప్పుడు వరకు మీరు? సార్ ఇప్పుడే సార్ మాకు ఈ 1 వీక్ నుంచి మాకు ఇదంతా జరుగుతుంది. గతంలో కూడా చాలా సార్లు తీసుకెళ్ళాము, లెటర్లు కూడా రాయిస్తాము. కానీ ఇక్కడ స్టీవార్డెన్కి ఇస్తే స్టీవార్డెన్ నుండి వార్డెన్కి, వార్డెన్ నుండి రిజిస్టర్కి, అలా పై అధికారులకి వెళ్ళడం లేదు. అవన్నీ ఇక్కడే స్టాప్ చేస్తున్నారు. ఇలా ఎవరైనా అంటే అందరూ స్పందించలేరు. విద్యార్థులు కొంతమంది స్పందిస్తున్నారు. వాళ్ళని మీరు ఏ డిపార్ట్మెంట్ అని మెన్షన్ చేసి వాళ్ళ గైడ్కి కానీ లేదంటే వాళ్ళ హెచ్ఓడిస్ కానీ రూల్స్ చెప్పేసి వాళ్ళ నుండి విద్యార్థుల యొక్క నోర్లు మూయించడం జరుగుతుంది ఏదైనా అడుగుదామంటే. అయితే మనం చూడొచ్చు విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే మనతో మాట్లాడడానికి రిజిస్టర్ కావాలి సార్, ఏం జరిగింది అసలు, ఎందుకు వీళ్ళు ధర్నా చేస్తారు? వాచ్మెన్ బయట పిల్లలు మామూలు నైట్ డ్రెస్లో వెళ్తే మీరు డ్రెస్ కోడ్తో బయట వెళ్ళాలని అడిగారని, ప్లస్ బ్యాగ్స్ చెక్ చేస్తున్నాడని వాళ్ళు కంప్లైంట్ చేశారు. దాని మీద మాకు ఫోన్ చేస్తేనే మేము ఇక్కడ వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత హాస్టల్లో ప్రాబ్లమ్స్ ఫుడ్ అవన్నీ ఉందని చెప్పారు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు మీరు చూసారా అసలు ఫుడ్ ఎలా ఉంది, ఆ చపాతీలు కానీ ఉండే ఆహారం కానీ ఎలా ఉంది మీరు చూసారా? తెచ్చారండి, ఇక్కడ తెచ్చారు. మేము కూడా వచ్చి భోజనం చేస్తున్నాము. ఇప్పుడు బాగలేదని చెప్పారు, దాన్ని తప్పకుండా రెక్టిఫై చేస్తాం. వార్డెన్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. అయితే వీళ్ళైతే నిరసన చేస్తున్నారు. నిరసన చేసినాక మీరు వచ్చారు. అయితే అప్పుడే మీడియా వచ్చింది. మీడియా పైన మీరు దురుసుగా ప్రవర్తించి మీడియా పైన ఏదైతే కెమెరాలు నో రాంగ్. మీ అతనే ఇందా కెమెరా నాకేం పట్టిందండి, మీడియా నుంచి లాక్కోవాల్సిన అవసరం ఏమి ఉండదు చెప్పండి సార్. అయితే అలాగా సార్ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మీడియా వస్తుంది, మీడియా కవర్ చేసే మీరు కెమెరా లాక్కున్నారు. నేను లాక్కోలేదు. మేము ఎందుకు లాక్కుంటామండి? మళ్ళీ మీరు ఇందా కెమెరాని మీరు ఇచ్చారు. నో మీరు ఇంకా మాట్లాడితే నేనేం చెప్పలేను. నేను నా లాక్కోవాల్సిన అవసరం నాకేముందండి? ఇప్పుడు ఈ పరిష్కారం ఏ విధంగా చూస్తారు? మేము దీని మీద వార్డెన్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వార్డెన్స్, మేడమ్స్, వంటోళ్ళు అందరూ చూస్తారు. పిల్లల్ని కూడా అందులో భాగస్వామ్యం చేస్తాము. భాగస్వామ్యం చేసి వాళ్ళు సపరేట్ మెనూ అడిగారు. ఆ మెనూ ప్రకారము వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి అయితే ఏదైతే విద్యార్థులకు అందరికీ డ్రెస్ కోడ్ పెట్టారు, ముఖ్యంగా ఏదైతే వాళ్ళ పర్సనల్ విషయాలకు సంబంధించి శానిటరీ ప్రాక్టీసెస్ అని కూడా చూపించాలనేసి ఏదైతే జెంట్స్ ఉన్నారో సెక్యూరిటీ వాళ్ళు చూపించండి. ఏ విధంగా చూపిస్తారు అసలు? అవన్నీ మాకు తెలియదండి, ఇప్పుడే చెప్పారు. అవన్నీ ఉమెన్స్ హాస్టల్ సంబంధించి, అవును సార్, ఉమెన్స్ హాస్టల్ కి సంబంధించి మీరు ఒక లేడీస్ సెక్యూరిటీ పెట్టాలి కదా. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తారా? మేడం అడగండి. అయితే ఇక్కడ ఒక ఉమెన్స్ హాస్టల్ కి సంబంధించి లేడీస్ సెక్యూరిటీ పెట్టాలి, జెంట్స్ సెక్యూరిటీ ఎందుకు పెడుతున్నారు? ఎప్పటి నుంచి జెంట్సే ఉన్నారండి, లేడీస్ సెక్యూరిటీ కూడా ఇప్పుడు పెట్టాలనుకున్నాం. మనం ఎస్ఐ గారిని కూడా అడిగాం మేము. ఇంక మీదట అయితే మనం చూడొచ్చు ఈ యొక్క సంఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే రిజిస్టర్ వచ్చారు. లోపలికి వెళ్లే క్రమంలో కూడా విద్యార్థులు ఆయన అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క చిత్రీకరించడానికి వచ్చినటువంటి మీడియా పైన కూడా ఆయన దౌర్జన్యం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. సార్, ఏం జరుగుతుంది అసలు ఈ యొక్క హాస్టల్? నా పేరు అశోక్ కుమార్, రీసెర్చ్ స్కాలర్. ఏదైతే 7 గంటల సమయంలో ఇక్కడ మహిళా విద్యార్థులు వాళ్ళ యొక్క డ్రెస్ గురించి ఇక్కడ సెక్యూరిటీ గార్డులు కామెంట్ చేశారు. మేము అక్కడ మాకు కాల్ చేశారు, ఎస్ఎఫ్ఐ అన్న ఇది ఇక్కడ మమ్మల్ని కామెంట్ చేస్తారు. ఏమయ్యా సెక్యూరిటీ గార్డులారా, ఎందుకు మీ ఇల్లు మీ పిల్లలు అంటే కదా వాళ్ళ డ్రెస్సుల మీద ఎందుకు కామెంట్ చేశారంటే వార్డెన్ మేడం కామెంట్ చేయమన్నారని చెప్తున్నారు. వీళ్ళు ఇదేంటండి, ఇది వాళ్ళ పిల్లలు ఏ డ్రెస్ వేసుకోవాలి వీళ్ళు చెప్పాలా? వీళ్ళు ఎప్పుడు ఫార్మల్ డ్రెస్ వేసుకోమని, సాయంత్రం పడుకునేటప్పుడు ఫార్మల్ డ్రెస్ వేసుకోమని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు అసలు గ్రౌండ్కి పోయే వాళ్ళన్నారు, ఇక్కడ జిమ్కి పోయే వాళ్ళన్నారు, దానికి సంబంధించిన స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంటారు, అవి కూడా వేసుకోకూడదంట. అదే విధంగా మెస్ లో ఉన్న ఈరోజు చపాతీలు, మాడిపోయిన చపాతీలు అన్ని పెడితే ఇదేంటండి మెస్ లో మాకు ఇలాంటి చపాతీలు పెడుతున్నారంటే మీరు ఇక్కడ తినడానికి వచ్చారా, చదువుకోవడానికి వచ్చారా అడుగుతున్నాం. మేము ఒకటే ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.
ఏదైతే ఇక్కడ ఉన్న మహిళా విద్యార్థులకి 4,000 రూపాయలు మెస్ బిల్లు తీసుకుంటున్నారు. వీళ్ళకి హైజీనిక్ ఫుడ్ పెట్టాలి, లేని ఎడల యూనివర్సిటీ బంద్ కూడా పిలుపునిస్తామని తెలియజేస్తున్నాం. మా రిజిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయనకి మేము ఎన్నిసార్లు సమస్య విన్నవించినా సరే అవి తీరిన పాపాన పోలేదు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే చదువుకున్నారు, ఆయన స్పందించి నేరుగా ఇక్కడ విజిట్ చేసి ఈ యొక్క మెస్ ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ యొక్క ఈ రోజు మనం చూస్తున్నాం ఎస్వి యూనివర్సిటీ చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది. మొన్న ర్యాగింగ్ సంఘటన చూస్తున్నాం. ఈ రోజు ఫుడ్ మహిళలకు రక్షణ లేని యూనివర్సిటీగా మారుతుంది. ఈ రోజు చూస్తున్నాం మహిళలు చూస్తుంటే ఈ ఫుడ్ ఎలా తింటున్నారు అనేది కూడా మేము చూస్తున్నాం. ఫుడ్ తినలేక అదే కాకుండా 2 చపాతీ వేస్తున్నారంట. ఆడబిడ్డలకి ఆకలికి తట్టుకోలేక బయట వెళ్తుంటే ఒక వాచ్మెన్ అడుగుతున్నాడు. అయితే మనం చూడొచ్చు ఈ యొక్క ఎండిపోయిన చపాతీని కూడా మనం చూడొచ్చు. బాధ్యత లేకుండా ఈ యొక్క హాస్టల్ అయితే ఫుడ్ అయితే కూడా సప్లై చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిత్రీకరించవచ్చు అంటే మీడియా పైన కూడా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ పూర్తిగా దౌర్జన్యం చేసే విధంగా కూడా సరే తీరును కూడా సరే అట్లా మీడియా కూడా ఖండిస్తుంది. అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా సరే విద్యార్థులు ఏదైతే డ్రెస్ కోడ్కి సంబంధించి ఉన్నటువంటి కామెంట్స్ చేస్తున్నారో సెక్యూరిటీకి సంబంధించి కూడా సరే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే. మొత్తం మీద ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించి ఉమెన్స్ హాస్టల్లో గత వారం రోజులుగా ఫుడ్ సరిగ్గా లేదనేసి పదే కంప్లైంట్ చేస్తున్నప్పుడు కూడా సరే నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా సరే విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బయట నుంచి వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఆ సోపులు కావచ్చు, ఏదైతే షాంప్స్ ఇలాంటివి తీసుకొచ్చే క్రమంలో కూడా సరే మహిళలకి ముఖ్యంగా అయితే శానిటరీ ప్యాడ్కి సంబంధించి కూడా సరే చూపించాలంటూ కూడా సరే బలవంతం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి జెంట్స్ సెక్యూరిటీ కూడా అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క లేడీస్ హాస్టల్కి సంబంధించి ఏదైతే జెంట్స్ సెక్యూరిటీ ఉన్నది లేడీస్ సెక్యూరిటీ ఉండాలంటే కూడా సరే ఉన్న వాళ్ళని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఈ యొక్క హాస్టల్కి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మహిళా సెక్యూరిటీని వేయాలంటూ కూడా సరే విద్యార్థులు కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే యూనివర్సిటీ వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 ఎస్వి యూనివర్సిటీ ఉంది. చెప్తున్నాను చూడండి, ప్రతి దీంట్లో మీరు కమిటీలో ఉండండి. మీకు ఏం కావాలో మేము ఫెసిలిటీస్ ఇస్తాం. మీరు కూడా బాధ్యత తీసుకోండి. ఇప్పుడే రాయండి చెప్తాను. మీరు రాయండి, మీరు చెప్తున్నా కదా చేస్తామండి. అమ్మాయి డ్రెస్సెస్ గురించి మాట్లాడడం ఎంతవరకు రైట్ మీ దృష్టిలో? ఎంతవరకు రైట్ సార్ మీరు చెప్పండి సార్. అమ్మాయి డ్రెస్సెస్ గురించి మాట్లాడొచ్చా సార్? మేము సాల్వ్ చేస్తాం. అమ్మాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మాయికి హాస్టల్లో వాటర్ 24/7 ఉండాలన్నారు. ఎన్నిసార్లు చెప్పాము సార్ శ్రీవాడస్కి వాటర్ వేయండి మాకు. మేము చెప్తున్నాం కదా, మీ సమస్య చేయండి.